సో గైస్ ఫైనల్లీ జుజుత్సు కైసెన్ యొక్క చాప్టర్ 257 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఇంకా ఈ చాప్టర్ లో మనకు తెలిసిద్ది మన యూజీ ఇతదోరి ఎవరో కాదు మన సుకున యొక్క బ్రదర్. ఇంకా అంతేకాదు పోయిన చాప్టర్ లో అయినా మన యూజీ ఇతదోరి యొక్క అవేకిన్ అయితే బ్రో అది లిటరల్లీ పీక్ లో ఉంది. ఈ చాప్టర్ మొత్తంలో జరిగింది ఒకటే తెలుసా, సుకునోని కుమ్మడం. అసలు లిటరల్లీ సుకునోని ఎలా కొట్టాడంటే మన యూజీ ఇతదోరి రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసిండు. అసలు ఇప్పటి వరకు ఏ చాప్టర్ లో యూజ్ చేయాలని బ్లాక్ ఫ్లాష్లు మన ఇతదోరి ఈ చాప్టర్ లో యూజ్ చేశాడు బ్రో. ఒకటి కాదు రెండు కాదు మొత్తం 7 బ్లాక్ ఫ్లాష్ అయితే యూజ్ చేశాడు. ఇంకంతే కాదు గైస్ ఇంకీ చాప్టర్ లో చాలా అంటే చాలా జరిగాయి. ఇంకొకటి చెప్పబోతాను, మన సుకునో ఫ్యాన్స్ గుండెల మీద చేసుకోండి. అదేంటంటే ఈ చాప్టర్ లాస్ట్ లో మనకి చెప్తారు మన యూజీ బికమ్ ఈక్వల్ టు కింగ్ అండ్ సర్పాస్ హిమ్. అవును గైస్ ఈ చాప్టర్ లాస్ట్ లో మనకి కన్ఫర్మ్ చేసేసారు మన యూజీ ఇతదోరి ఇప్పుడు లిటరలీ సుకున కన్నా పవర్ఫుల్ గా మారిపోయాడు. తను ఎలా మారాడు సో అవన్నిటి గురించి మనం ఈ చాప్టర్ లో మాట్లాడుకుందాం. ఐ మీన్ స్పాయిలర్స్ వీడియోలో. సో ఇంకేం తెచ్చుకున్నా లెస్ట్ వీడియో కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం 12K కి చాలా దగ్గర ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకేం తెచ్చుకున్నా వీడియో. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన సుకున అలాగే ఉరామే నుంచి. వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు మన యూజీ ఇతదోరి గురించి. సో మన ఉరామేకి అయితే ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే అసలు ఈ యూజీ ఇతదోరి అనేవాడు ఎవడు, వీడెందుకు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, పైగా తన నుంచి ఒక్కొక్కసారి సేమ్ మీలాంటి కర్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, అసలు ఆడు ఎవడు అని చెప్పి తను సుకునోని అడిగిద్ది. అప్పుడు మన సుకున చెప్తాడు తను ఎవరో కాదు నా బ్రదర్. ఇది మొత్తం స్టార్ట్ అయ్యింది నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు. నిజానికి మా అమ్మకైతే కమల పిల్లలు, కానీ నేను కడుపులో ఉన్నప్పుడే నా తమ్ముడిని నేను తినేశాను. ఎందుకంటే నాకు బాగా ఆకలేసింది, అందుకు నేను తినేశాను. దాని తర్వాత తన సోల్ అయితే కెంజాకు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకా దాంతోనే తను యూజీ ఇతదోరిని తయారు చేశాడని చెప్పి తను చెప్తాడు. ఇంకా దీంతో మనకైతే క్లియర్ అయిపోయింది మన సుకున అలాగే యూజీ ఇతదోరి యొక్క రిలేషన్. అసలు లిటరల్లీ గైస్ అది వినిన తర్వాత నా దిమాగ్ ఊగిపోయింది అనమాట. ఎమ్మో బాబు ఈడేంటి ఇలా ఉన్నాడని చెప్పి. ఎందుకంటే మీ అందరికి తెలుసుంటే నేను కొన్ని రోజుల ముందు ఒక వీడియో చేశాను అనమాట సుకునో యొక్క బ్యాక్ స్టోరీ మీద. సో అందులో నేనైతే మీ అందరికి మెన్షన్ చేశాను సుకునోకి ఒక తమ్ముడు ఉన్నాడు, ఇంకా మన సుకునో తన్ని చంపేశాడని చెప్పి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో వీడు కడుపులో ఉన్నప్పుడే చంపేశాడా. ఎస్ బ్రో అవర్ సుకునో బిల్డ్ డిఫరెంట్ బ్రో. ఇలా ఎవరు చేస్తారు నాకైతే అర్థం కాల. కానీ గెగ్గే అయితే చాలా సింపుల్ గా రాస్తాడు అనమాట వీళ్ళ యొక్క స్టోరీ. నిజం చెప్పాలంటే నేను గెగ్గే నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అసలు సుకునో యొక్క స్టోరీ మామూలుగా ఉండదు. మనందరికి హెయిర్ అండ్ ఎరా స్టోరీ చూపిస్తారు, ఇంకా పాత సోసరస్ తో పరిచయం చెప్పిస్తారు, వాళ్ళ గురించి కొంచెం చెప్తారని చెప్పి నేను బాగా ఎక్స్పెక్ట్ చేశా. కానీ చూసుకుంటే చాలా సింపుల్ గా అవ్వగొట్టేశాడు. ఇంకా దీని తర్వాత మనకైతే కన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు యూజీ ఇతదోరి ఈజ్ రీకార్నేషన్ ఆఫ్ ట్విన్ బ్రదర్ ఆఫ్ సుకున. అదే మన సుకున తన అమ్మ కడుపులో ఉన్నప్పుడు తన తమ్ముడిని చంపేశాడు కదా, సో తానే ఇప్పుడు మళ్ళీ రీకార్నేట్ అయ్యి మన యూజీ ఇతదోరిలా పుట్టాడు అనమాట. ఇంకా దీంతో ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మనకైతే ప్రెజెంట్ టైమ్ లో తీసుకొస్తారు. తీసుకుని రాగానే ఫస్ట్ మనకి చూపించేది ఏంటంటే యూజీ ఇతదోరి యొక్క 2 బ్లాక్ ఫ్లాష్లు. ఇంక ఇక్కడే మన నరేటర్ మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రస్తుతం యూజీ ఇతదోరి దగ్గర 2 పవర్స్ ఉన్నాయి. ఒకటి బ్లడ్ మ్యానిపులేషన్, ఇంకా సెకండ్ వచ్చేసి మిదోషి. ఇదైతే సుకున యొక్క పవర్. సో తనకి ఎలా వచ్చిందో నాకైతే ఐడియా లేదు. కానీ బ్రో దీంతో మన సుకున ఎలా తప్పించుకుంటాడో మనకి తెలియదు. ఇక దీని తర్వాత సుకున అయితే వెంటనే యూజీ ఇతదోరి మీద అటాక్ చేస్తాడు. కానీ మన యూజీ ఇతదోరి తన కాళ్ళు పట్టేసుకొని తన కాళ్ళని కోసేయడానికి చూస్తాడు. కానీ మన సుకున అయితే కొన్ని స్లాష్లు ఇసిరి అక్కడ నుంచి తప్పించుకుందామని అనుకుంటాడు. కానీ ఇక్కడ మన యూజీ ఇతదోరి ఉన్నాడు కదా, తను ఆ స్లాష్ నుంచి తప్పించుకొని పరిగెత్తి ఇంకో బ్లాక్ ఫ్లాష్ అయితే కొడతాడు సుకున మీద. సో ఇక్కడ నుంచి నేనైతే మీ అందరికి ఒకటే చెప్తా బ్రో, మీరు బ్లాక్ ఫ్లాష్ కౌంట్ చేసుకోండి, ఇది మూడోది. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు మన యూజీ ఇతదోరి దగ్గర సేమ్ సుకునో లాంటి కర్స్ ఎనర్జీ సుకునో లాంటి పవర్స్ ఉన్నాయి, కానీ ఇవి 2 సేమ్ అయితే కాదు. పైగా వీళ్ళిద్దరి యొక్క ఎరాస్ కూడా డిఫరెంట్, పైగా యూజర్స్ కూడా డిఫరెన్స్, కాబట్టి వీళ్ళ యొక్క పవర్ లెవెల్స్ అలాగే కర్స్ ఎనర్జీస్ లో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. సో ఇది మొత్తం మన సుకునో అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తను అనుకుంటాడు వీడైతే రీసెంట్ గానే నేర్చుకున్నాడు కాబట్టి వీడి దగ్గర అంత అవుట్పుట్ అయితే ఉండదని చెప్పి మన సుకునో అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీంతో అయితే మనకైతే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తారు. ఈనో చో గోజో అయితే ఉంటారనమాట. ఇక్కడ వీళ్ళు ముగ్గురు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఈనో అయితే వాళ్ళిద్దరికి పర్మిషన్ అడుగుతాడు. దేనికంటే ననామి యొక్క బ్లేడ్ ని తను యూజ్ చేయడానికి. పైగా మన గోజో అయితే దానికి యాక్సెస్ ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఎంతైనా ననామి తన్నే ఎక్కువ ట్రస్ట్ చేసేవాడు కాబట్టి. సో ఆ స్వాడ్ ని నువ్వే ఉపయోగిస్తే బాగుండిద్ది అని చెప్పి తను అంటాడు. ఇక దీంతో బ్యాక్ టు మన ప్రెజెంట్ అక్కడ మన ఈనో అయితే వచ్చేస్తాడు అనమాట. తనైతే ననామి యొక్క కత్తి పట్టుకొని ఒక డ్రాగన్ ని సమ్మన్ చేస్తాడు. కానీ ముందుంది మన సుకునో గైస్, తనైతే ఆ డ్రాగన్ ని కోసేస్తాడు. ఇంకా ననామి యొక్క బ్లేడ్ ని కాల్తో పట్టుకుంటాడు. కానీ అప్పుడే మన సుకునోకైతే ఒక జలక్ వచ్చింది అనమాట మన యూజీ ఇతదోరిది. తను వెనకాల తిరుగుతాడు. ఇంకా వెంటనే మన యూజీ ఇతదోరి రెడీ అవుతాడు ఇంకో బ్లాక్ ఫ్లాష్ కొట్టడానికి. సో 4th బ్లాక్ ఫ్లాష్ కూడా మన సుకునో మీద కొట్టేస్తాడు అనమాట. బ్రో వీడు చాలా దారుణంగా కొడుతున్నాడు ఈసారి. ఇంకా లిటరల్లీ ఇక్కడ మన సుకునోకైతే పిచ్చెక్కిపోయింది అనమాట. వాడైతే అనుకుంటాడు వీడేంటి బ్లాక్ ఫ్లాష్ ని ఇలా ఉపయోగిస్తున్నాడు, ఇది ఒక లాటరీ లాంటిది, ఎప్పుడో ఒకసారి వచ్చింది, అది అలాంటి రేర్ కర్స్ టెక్నిక్, అదేదో వీడి ఓన్ టెక్నిక్ లాగా అలా యూస్ చేస్తున్నాడు ఏంటని చెప్పి వీడు అనుకుంటాడు. ఇంకా మన సుకున లేదు వీడు
చాలా ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి ఆ ల్యాండ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు అనమాట. ఇంకా మన సుకున అయితే ఇతదోరి మీద ఒక పంచ్ ఇసురుతాడు, కానీ మన యూజీ ఇతదోరి ఆ పంచ్ నుంచి తప్పించుకొని తనే సుకున మీద ఒక పంచ్ కొడతాడు బ్రో. వద్దా పైగా ఇంకో ఫ్లాష్ ఉపయోగిస్తాడు మన సుకున మీద. బ్రో ఇక్కడ ఏం జరుగుతుంది బ్రో? సుకున ఏంటి అలా కొడుతున్నాడు బ్రో, ఇడు బుడ్డోడు. ఇంకా లిటరలీ నేనైతే కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో మన సుకున ఇలా దెబ్బలు తింటారని చెప్పి. గోజో చేత కూడా ఇలా దెబ్బలు తినలేదు ఇడు. ఇక మన సుకున ఆ ఫ్లాష్ నుంచి తప్పించుకోవడానికి మన యూజీ ఇతదోరి యొక్క ఫేస్ ని గట్టిగా పట్టేసుకుంటాడు, కానీ మనోడు ఆగడు, ఇంకో బ్లాక్ ఫ్లాష్ కొడతాడు. ఇన్ని బ్లాక్ ఫ్లాష్లు ఒక చాప్టర్ లో చూసిన తర్వాత మీకైతే అర్థమైపోవాలి బ్రో, మన యూజీ ఇతదోరి యొక్క అవేకిన్ మామూలుగా లేదు, అది వేరే లెవెల్లో ఉంది. ఇంకా మన సుకునకైతే అసలు నిజంగా వాడి బీపీ హై అయిపోయింది. ఇంకా తనైతే అంటాడు ఏ యూ బ్రాట్ అని చెప్పి గట్టిగా అడుస్తాడు. ఇంకా అప్పుడే ననామి యొక్క సార్ తీసుకుని ఈయన వాడి ముఖం మీద కొడతాడు. ఇంకా ఈ టైంలోనే ఇంకా నుంచి మన యూజీ ఇతదోరి ఇంకొక బ్లాక్ ఫ్లాష్ తో రెడీగా ఉంటాడు. మనం ఎంకల్ కూడా చూసుకోవచ్చు, మన ఈనో అయితే చేరప్ చేస్తూ ఉంటాడు, గట్టి కొట్టాను ఇంకా గట్టి కొట్టా అని చెప్పి చెప్తూ ఉంటాడు బ్రో. ఇక లిటరలీ ఏం జరుగుతుంది ఇంకా నేను చెప్తాను కదా గైస్, ఇదే ఫస్ట్ టైం జెజెకి యొక్క హిస్టరీలో ఒక క్యారెక్టర్ బ్యాక్ టు బ్యాక్ 8 బ్లాక్ ఫ్లాషెస్ అయితే యూజ్ చేస్తాడు ఒక్క ఫైట్ లో. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మన యూజీ ఇతదోరి బ్రో ననామి యొక్క రికార్డ్ నే బ్రేక్ చేస్తాడని. అంతేకాదు ఈ చాప్టర్ లాస్ట్ లో మనకైతే చెప్తారు యూజీ బికమ్ ఈక్వల్ టు ద కింగ్ అండ్ హీ సర్పాస్ హిమ్. సో దీంతో మనకైతే కన్ఫర్మ్ చేస్తారనమాట వాళ్ళే మన యూజీ ఇతదోరి కింగ్ ఆఫ్ కర్స్ నే సర్పాస్ చేస్తాడని. ఇంకా నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల ఒక్క వీక్ బ్రేక్ తీసుకొని మన గెగి ఇలా చేసేస్తాడని చెప్పి. సో ఈ చాప్టర్ గురించి మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. మర్చిపోయి అది స్పాయిలర్స్ మాత్రమే. సో మెయిన్ చాప్టర్ వచ్చిన తర్వాత ఇంకోసారి దాని మీద డీటెయిల్ గా వీడియో చేస్తాను. మీరందరూ ఆ వీడియోని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి గైస్. సో వీళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే బ్రో అరిగాతో. ఇంకా ఈ వీడియో అయితే ఎవరికి మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.